నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు మంచి రుచికరమైన ఎగ్ రైస్ చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను ఈ వీడియోలో చేసినట్టు మీరు ట్రై చేయండి. ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా అంటే చాలా నచ్చుతుంది. ఒక్కసారి ఈ ఎగ్ రైస్ టేస్ట్ చూశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని ఇలా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాస్త వేయించుకోవాలి. మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, కాస్త కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అప్పుడే ఈ ఎగ్ రైస్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోండి. కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇలా మనం ఈ ఎగ్ రైస్లో పచ్చిమిరపకాయలని ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. అప్పుడు అవి మనం ఎగ్ రైస్ తింటున్నప్పుడు కారం లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కచ్చా పచ్చాగా దంచిన అల్లం వేసుకోండి. నేనైతే క్రష్ చేసిన అల్లం వేసాను, మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని కూడా వేసుకొని ఈ టమాటాని సాఫ్ట్గా మగ్గేంత వరకు చక్కగా వేయించుకోండి. అప్పుడే ఈ ఎగ్ రైస్కి మరింత రుచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా టమాటా మగ్గిన తర్వాత రుచికి తగినంత సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి చక్కగా వేయించుకోండి. చూడండి, ఇలా అన్నీ సాఫ్ట్గా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇందులో ధనియాల పొడి అలాగే కొంచెం కారం అలాగే 1 స్పూన్ మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరిగానో 1 స్పూన్ వేసుకోండి. ఈ ఆరిగానో వేసుకోవడం వల్ల ఈ ఎగ్ రైస్కి టేస్ట్ అనేది మరింత రుచిగా ఉంటుంది. వేడివేడిగా మనకి వర్షం పడుతున్నప్పుడు లేదా మన నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు అలాగే నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా ఈ ఎగ్ రైస్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ ఎగ్ రైస్ని మనం లంచ్ బాక్స్లోకి కూడా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. నాకైతే కొంచెం ఆయిల్ తక్కువ అనిపించి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేశాను. మీకు ఆయిల్ సరిపోయింది అనుకుంటే కొంచెం చూసుకుని వేసుకోండి. ఇలా అన్నీ బాగా వేయించుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక 4 నుంచి 5 కోడిగుడ్లు తీసుకొని పగలగొట్టి ఇందులో వేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అంటే ఈ మసాలాలన్నీ పక్కకు జరిపి మనం పగలగొట్టి వేసుకున్న ఈ గుడ్లలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అనేది ఈ గుడ్లకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మరీ చప్పగా అనిపించకుండా. చూడండి, ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత లేదు మనకి ఈ ఆనియన్స్ మాడిపోతాయి అనిపిస్తే ఒక బౌల్లో అయినా సరే మనం ఈ గుడ్లని పగలగొట్టి బాగా బీట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇలా తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదా గ్యాస్ని సిమ్లో ఉంచి ఇలా అయినా మనం ఈ గుడ్లని ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, నేనైతే గ్యాస్ని సిమ్లో ఉంచేసి ఇలా చక్కగా ఈ ఎగ్ని కలుపుతున్నాను. మళ్ళీ మనం ఎక్కువగా వేయించేసామంటే మరి చిన్న చిన్న పలుకులుగా అయిపోతుంది. లేదు మనకు కొంచెం అంటే కొంచెం ఎక్కువ పీస్ లాగా కనిపించాలి అంటే ఈ ఎగ్ రైస్లో లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇలా కలుపుకున్నాను కదా. ఇప్పుడు ఇలా గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసి మళ్ళీ ఒకసారి ఈ మసాలాలన్నీ అంటే ఈ ఉల్లిపాయ మసాలా మొత్తం ఈ ఎగ్గుకి పట్టేలా బాగా కలుపుకోవాలి. అప్పుడు చక్కగా కలిసిపోతుంది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ మసాలాలన్నీ పట్టి మనకి ఈ ఎగ్ ఎలా కావాలో మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని నేనైతే 1 గ్లాస్ రైస్కి ముందుగానే రైస్ని ఉడికించి పెట్టుకొని చల్లారిన తర్వాత ఈ ఎగ్కి ఎంత సరిపోతుందో అంత రైస్ వేసుకొని
ఒకసారి బాగా మనం కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకుంటున్నప్పుడు గ్యాస్ని సిమ్లోనే ఉంచాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఒకవేళ మనం హై ఫ్లేమ్లో గ్యాస్ నుంచేసి ఈ ఎగ్నంతా కలుపుతుంటే ఆ ఎగ్ అనేది తింటున్నప్పుడు రబ్బర్ లాగా అనిపిస్తుంది. అప్పుడు టేస్ట్ అనేది అంత బాగోదు. ఇలా మనం ఎగ్ వేసి రైస్ కలుపుతున్నప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. అప్పుడు ఆ ఆవిరికి అనేది రైస్కి చక్కగా పట్టి మసాలాలన్నీ ఈ ఎగ్ ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ రైస్ మీద ఒక మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. అలా లో ఫ్లేమ్లో మనం కుక్ చేయడం వల్ల ఆవిరికి మొత్తం రైస్కంతా మసాలాలన్నీ పట్టి టేస్ట్ అనేది ఈ ఎగ్ రైస్ చాలా చాలా బాగుంటుంది. ఆ ఆరిగానో ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా 2-3 నిమిషాల తర్వాత చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడిగా ఈ ఎగ్ రైస్ని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ రైస్ అందరికీ, అంటే పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఎవరికైనా సరే చాలా చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.